నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ్చ శతవసంతానం. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్దిల్లి శాంతియుతంగా శుభ్రంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఈ భూమి మీద మానవుడు. చివరి ఏంటంటే మన ఋషులు ఇచ్చిన విజ్ఞానంలో మూలికలు అంటే ఆయుర్వేదం అంటే మూలికలు విశేషమైంది బదనికా శాస్త్రం కూడా ఉంటుంది. అంటే మూలికలు ఎంత గొప్పవో వాటికన్నా ఇంకా శక్తివంతమైన బదనికా శాస్త్రం. అంటే బదనిక అంటే ఏంటంటే ఏ చెట్టు మీద వస్తే ఆ చెట్టు బదనిక. ఇప్పుడు జిల్లేడు చెట్టు మీద వచ్చిందనుకోండి వేరే మొక్క, బదనిక వస్తుందన్నమాట. అది వస్తే జిల్లేడు బదనిక. అలాగే రావి చెట్టు మీద వస్తే రావి బదనిక, ఊడుగు చెట్టు మీద వస్తే ఊడుగు బదనిక, అలా మామిడి చెట్టు మీద మామిడి, అలా వెదురు చెట్టు మీద వస్తే వెదురు బదనిక. వీటికి మామూలుగా ఏంటంటే జిల్లేడు బదనిక తీయాలనుకోండి, పుష్యమి నక్షత్రం ఈ ముహూర్తాలు అవి ఉంటాయి. ఆ పుష్యమి నక్షత్రం రోజు తీయాలన్నమాట. ముందు రోజు వెళ్ళి ఆ చెట్టుకు పూజ చేసి ఉపవాసం ఉండి ఆ పుష్యమి నక్షత్రం గడియల్లో తీస్తే అది విశేషంగా పనిచేస్తారు. అంటే అసలు బదం యొక్క లక్షణం ఏంటంటే ఆ సమయంలో దానికి ఎందుకు అంత శక్తి వస్తుందంటే ఆ చెట్టులో ఉండే ఔషధ గుణాలన్నింటినీ ఆ బదనిక ఆ సమయంలో తీసుకుంటూ ఉంటుంది. అలాగే ఆదివారం, అమావాస్య, గ్రహణం ఈ సమయాల్లో కూడా బదనికలకి మంచి ఎనర్జీ ఉంటుంది. అది మామూలుగా బదనికా శాస్త్రం అనగానే మనం వేరే రూట్లోకి వెళ్ళిపోతాం, తాంత్రికంలోకి. ఆ వశీకరణం అనేది అది కాదు, చాలా అద్భుతంగా దాంతో వైద్యం చేసుకోవచ్చు. ఇప్పుడు వెదురు బదనిక ఉందనుకోండి, వెదురు బదనిక దొరకదు, సర్వసాధారణంగా దొరకదు. ఒకవేళ దొరికితే వెదురు బదనిక ఒక ముహూర్తం ఉంటుంది, ఆ టైంలో తీసి దాన్ని చూర్ణం చేసి సంతానం లేని వాళ్ళు భార్యాభర్తలు పాయసంలో వేసుకు తింటే ఇద్దరికి సంతానం కలుగుతుంటుంది. ఇద్దరు మగవాళ్ళకేమో కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది, ఆడవాళ్ళకి గర్భాశయ దోషాలు పోతాయి, చక్కటి సంతానం కలుగుతూ ఉంటుంది. అది మామూలుగా మనకున్న పరిస్థితి అనేటప్పుడు ఉన్న మూలికలే సరిగా లేవు, మూలికలే అంతరించిపోయాయి. ఇంకా బదనికలు ఎక్కడ దొరుకుతాయి? అంటే ఈ శాస్త్రం ఒకటి ఉంది, ఇంకా ఇప్పటికీ కొన్ని బదనికలు దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే సందర్భం ఏంటంటే ఇవాళ అమావాస్య, ఆదివారం మనకు లేకపోయినా గ్రహణం చెప్తారు కానీ మనకి లేదు. కానీ ఆదివారం అమావాస్య చాలా కొన్ని మూలికలు చాలా ప్రత్యేకమైన రోజులు అన్నమాట అండి. సో వాటితో మనం ఔషధాలు చేసుకోవచ్చు. అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు చింత బదనిక ఉందనుకోండి, చింత బదనిక ఏం చేస్తారు ఈ ట్రైబ్స్, ఎవరికన్నా చెట్టు మీద పడిపోయి ఎముకంతా పప్పు అయిపోయింది అనుకోండి, అది శుభ్రంగా ఎదురు బద్ద వేసి కట్టేస్తాడు. కట్టేసి ఆ చింత బదనిక తీసి పెట్టుకుంటాడు, దాచుకుంటాడు అనమాట. ఆ చింత బదనికని పొడి చేసి దాన్ని పాలతో ఇస్తాడు. 3 రోజులే, వితిన్ 3 days 3 రోజులు ఇచ్చేటప్పటికి ఆ ఎముక ఎతుక్కుపోద్ది అనమాట. అలా శక్తివంతంగా పనిచేస్తాయి. కాకపోతే అది సపరేట్, ఇది చేసేవాళ్ళు అంతా ప్యూర్గా చేయాలి, ఆ టైము అవన్నీ జాగ్రత్తగా చేస్తే అలా పనిచేస్తూ ఉంటారు. అలాగే ప్రతి చెట్టు మీద ఉన్న బదనిక మీద ఒక్కో చెట్టుకి ఏ చెట్టుకి దాని ప్రత్యేకత ఉంటుంది. మామూలుగా ఊడుగా బదనిక ఉంటుంది. మామూలుగా ఊడి చెట్టు చాలా విశేషమైంది. ఊడుగు తైలం తీయగలిగితే తైలంలో మన విత్తనాలని తొందరగా మొలకెత్తించవచ్చు అన్నమాట. అలా ఊడికి చాలా శక్తివంతమైన రకరకాలుగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఊడుగు యొక్క లక్షణం. అలాగే ఊడుగు బదనిక ఉందనుకోండి, ఊడుగు బదనిక అమావాస్య రోజు తీసి దాన్ని శుద్ధి చేసి, బదనికలు తీసిన తర్వాత శుద్ధి చేయాలి. శుద్ధి ఎలా అంటే పసుపు నీళ్ళతో ముందు కడగాలి, తర్వాత గోమూత్రంతో కడగాలి, తర్వాత ఆవు పాలతో శుభ్రం చేయాలి. చేసి మళ్ళీ నీళ్ళతో కడిగేసి దాన్ని ఎండబెట్టి దాచుకొని ఆ పొడి మనం తిలకం కానీ కుంకం కానీ పెట్టుకున్నప్పుడు అందులో కలిపి పెట్టుకుంటే మనం ఎదుటి వాళ్ళతో సౌమ్యంగా మాట్లాడే లక్షణం వస్తుంది. మనకి ఎంత కోపం చిరాకున్నా మనం సౌమ్యంగా మాట్లాడతాం. ఆ రోజంతా ఆ బొట్టు నుంచి చెప్పు చాలా సౌమ్యంగా ఉంటాం అన్నమాట. 2 మనం చెప్పేది వినడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. అలా రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అలా మనం ఈరోజు ఏంటంటే ఒక 5 సేకరించాం. వేప బదనిక, తెల్ల జిల్లేడు బదనిక. ఆ జిల్లేడు చెట్టు వయసే 25 ఏళ్ళు ఉంటుంది. నేను బదనిక కలెక్ట్ చేసిన చెట్టు వయసు 25 సంవత్సరాలు ఉంటుంది. ఇవన్నీ ఒక సంవత్సరంగా వెతికాం ఎక్కడెక్కడ ఉన్నాయని. ఒక సంవత్సరం పట్టింది ఎక్కడెక్కడ ఉన్నాయి. ఈరోజు తీయడం కోసం ఒక సంవత్సరం పాటు సెట్ చేసామన్నమాట అందరం. దీనికి ఒక టీం తిరిగి చూస్తే నేను వెళ్ళి అవునా కాదని ఐడెంటిఫై చేసి ఉంచాం ఈరోజు తీయడం కోసం. అలాగే తెల్ల జిల్లేడు బదనిక, వేప బదనిక, అలాగే రావి
ఈ రావి చెట్టు వయసు 200 ఏళ్ళు ఉంటుంది. మేము తీసిన బదనిక చేసిన చెట్టు వయసు అన్నీ చాలా పెద్ద పెద్ద చెట్లు అన్నమాట, మహావృక్షాలు. అలాగే ఊడుగు బదనిక, మామిడి బదనిక, ఐదు బదనికలు ఈరోజు తీసాం. తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి తీసి తెచ్చామన్నమాట. సో వీటి ఉపయోగాలు నేను రేపు చెప్తాను మీకు, అంటే ఒక్కోటి విడివిడిగా చెప్తాను. మామూలుగా బదనిక శాస్త్రం అనగానే మనం కొంచెం రాంగ్ రూట్లో ఉంటాం అందరం. ఏ వశీకరణాలని ఇవన్నీ అవన్నీ అటువైపు వెళ్ళకూడదు, అది ఎంత వేస్ట్, అదంతా అది మళ్ళీ వినాశనానికి దారి తీస్తుంది అన్నమాట. అయితే ఇవన్నీ చాలా పాజిటివ్గా మనం పనిచేస్తాయి. సో మరి ఏంటంటే వీటి గురించి ఒక్కొక్క దాని గురించి రేపు మనం చెప్పుకుందాం. ఓకే, నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలపల్లి అండి. మాది నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని, ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడిని అండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేస్తుంది, నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి, లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది, ఇంకది నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి, కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. 2023 జనవరి 4వ తారీఖున వచ్చాను సార్. అది ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోట్తో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను సార్. లైట్గా వచ్చిందండి కంప్లైంట్, ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ ఏంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు. నాకు చాలా హ్యాపీగా ఉందండి, ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా, ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.